స్వామివారు చిలుకూరుకి దర్శనానికి వచ్చినటువంటి వారు మీరు ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి. మీరందరూ చెయ్యెత్తారంటే స్వామివారికి మీరంటే ఇష్టం. స్వామివారికి మీరంటే ఇష్టం. మీకు స్వామివారు అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? ఈ ధర్మాన్ని కాపాడే అంత ఇష్టం అని చెప్పాలి. ఈ ధర్మాన్ని కాపాడే అంత ఇష్టం మీ అందరికీ ఎంతమందికి ఉంది? చెయ్యెత్తండి. రెండు చేతులు ఇట్లా గట్టిగా. బోలో భారత్ మాతాకి. మా స్వామి వారికి పాదాల దగ్గర కుడివైపు అమ్మవారు శ్రీదేవి, ఎడమవైపు అమ్మవారు భూదేవి ఉంటారు. భూదేవి యొక్క అవతారమే ఈ భూమాత, భరతమాత. ప్రపంచానికి గుండెకాయ లాంటిది భారతమాత. భరతమాత గుండెలో ధర్మం ఉంటే ప్రపంచం జీవిస్తుంది. భరతమాత గుండెలో ధర్మం లేదనుకోండి, ప్రపంచం చచ్చుబడిపోతుంది. ఆసుపత్రికి పోతే ఏం చేస్తారు? ఫస్ట్ పల్స్ చూస్తాడు, అవునా కదండి? చేతిలో నాడి పరీక్షిస్తాడా లేదా? నాడి లేకపోతే చేయి పడేస్తారు, అయిపోయిందండి, ఏం లేదు ఇక అంటాడు. అలాంటిది భారతదేశం. 1947లో మహాపాపం చేశారు. ఈ దేశాన్ని విభజించారు. విభజించడానికి ముందు జిన్నా గారు బయట ఒకటి మాట్లాడాడు, వాళ్ళ ముల్లాలు ఇమాంలకు ఒకటి చెప్పాడు. ఆయన ఏమన్నాడు ఉర్దూలో, ఎందుకంటే మన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉర్దూ అర్థం కాదు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఒక ఆయన పుస్తకం మొన్ననే విడుదల చేశాడు. I am asking for a land for masjid. The moment I get the land for the masjid, how we build a land, masjid, is our prerogative. అంటే మనందరి చెవులో పువ్వు పెట్టి పార్టీషన్ చేసుకొని అటువైపు తీసుకుపోయినాడు ఒక భూమిని. భరతమాతని ఖండించాడు. 1949లో మన దైవాలన్నీ మేల్కొన్నారు. ఇంకోసారి పార్టీషన్ కాకుండా కాపాడాలి అంటే ఈ దేశము ధర్మంలో ఉండాలి అని రాజ్యాంగంలో శ్రీరాముల వారిని ప్రతిష్ఠించారు. శ్రీరాముల వారిని ప్రతిష్ఠించారు. రాజ్యాంగం 1950లో వచ్చినప్పుడు శ్రీరాముడు ఉన్నాడు. ఇప్పుడు రాజ్యాంగంలో శ్రీరాముడు ఉన్నాడా? ఏమైంది? సౌండ్ లేదు. ఉన్నాడా? రాజ్యాంగంలో శ్రీరాముడు రావాలా వద్దా? రావాలి అనుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. జై శ్రీరామ్. ఇది 2 విశ్వరూపాలు జరుగుతున్నాయి బాలాపూర్లో. మొదటి విశ్వరూపం ఆంజనేయ స్వామి ఏం చేశాడు? లంకకి పోయాడు. చెట్టు కొమ్మ పైన పిల్లి సైజులో ఉన్నాడు. సీతమ్మను చూసి అంటున్నాడు, అమ్మా నువ్వు కనుక ఒప్పుకుంటే నా భుజం పైన నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతా, కిష్కిందకి వెళ్ళిపోయి రాముల వారికి అప్పచెప్తా అంటాడు. సీతమ్మ పక్కన నవ్వుతుంది. నువ్వు ఉండేది పిల్లి సైజు, నువ్వు ఎట్ట ఎత్తుకపోతావయ్యా అని నవ్వుతుంది. అప్పుడు ఆంజనేయ స్వామి చూడమ్మా నా విశ్వరూపాన్ని అని చెట్టుపై నుంచి దుంకి తన విశ్వరూపాన్ని చూపించాడు. అది ఇవాళ బాలాపూర్ విశ్వరూపం. ఇది బాలాపూర్ కాదు, బలాపూర్. ఇది బలాపూర్ అంటే బల అతి బల కలిసి ఉన్నటువంటి ప్రదేశం. విశ్వామిత్రుడు ఉపదేశం చేసిన బలాపూర్ ఇది. భగవంతుడు మీ అందరి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ సెక్యులర్ మైండ్ సెట్ ఉంది చూసారా, నిద్రపోయే మైండ్ సెట్, మనకేం అవసరం లేదు, అది ఎక్కడో నడుస్తుంది, అది మనకి రాదు, ప్రతి ఇంటికి వచ్చింది ఆ ప్రాబ్లం. ఇవాళ ఆ ప్రాబ్లం ఇబ్బంది ఎంత భయంకరంగా ఉంది అంటే, ఏసీ రిపేర్ చేసేవాడు వాడే, మీ ఇంట్లో అన్ని గుట్లు వాడికి తెలుస్తుంది. ప్లంబర్ వాడే, మీ ఇంట్లో అన్ని గుట్లు వాడికి తెలుస్తుంది. సెల్ ఫోన్ రిపేర్ చేసేవాడు వాడే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు చూడండి,
ప్రతి ఒక్క ఇబ్బంది మనం తీసుకునేటటువంటి చిన్న 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 వ్యాపారస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు అని చెప్పారు. ఈ ధర్మమే పోయే పరిస్థితికి రాకుండా చూసుకోవాలి అంటే మనందరం కూడా రెండవ విశ్వరూపం చూడాలి. రెండవ విశ్వరూపం శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించాడు. ఏందా విశ్వరూపం? అర్జునుడికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, ఏం భయపడకయ్యా, నీ వెనకాల నేనున్నాను. కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృత్త లోకాన్ సమాహర్తుమిగ ప్రవృత్త. నేను ఏమనుకున్నావయ్యా, నీ వెనకాల ఉంటాను, నువ్వు పోరాడు, నేను నీ వెనకాల ఉంటాను అంటున్నాడు. చిలుకూరు బాలాజీ ఇవాళ రోజు మనందరినీ ఉరిగొల్పి భాగ్యనగర్ గణేష్ సేన ద్వారా ఒక సందేశాన్ని భారతదేశంలో అదేమంటారు ఢిల్లీకి చేరేటట్టుగా మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, పార్లమెంట్కి వెళ్తారు. ఈ పార్లమెంట్లో ఈ రెఫ్యూజీ క్యాంప్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా, నాట్ ఓన్లీ రెఫ్యూజీ క్యాంప్స్, మన రాజ్యాంగంలో శ్రీరాముడిని ప్రతిష్ఠించాలి, వీళ్ళని బయటికి తరమాలి. ఈ ప్రయత్నం మీరు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి సమయాన్ని మించిపోకుండా వాళ్ళందరూ జాగ్రత్త పడుతున్నారు. అవకాశం ఇస్తే ఇంకెక్కువసేపు మాట్లాడతాం. రోజు చిలుకూరులో నేను మాట్లాడేది ఇవే కాబట్టి. బోలో భారత్ మాతాకి.